నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ షాహిదా ప్రస్తుతం జనాల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో కాచిన నీటిని తాగడం చాలా మందికి రోజువారీ అలవాటుగా మారిపోయింది. ఇంట్లో పిల్లలున్నా వృద్ధులున్నా నీళ్లు తప్పకుండా మరిగించి తాగాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. బ్యాక్టీరియా వైరస్లు కడుపు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం ఇది మంచిదే. కానీ నీటిని తప్పుగా మరిగించడం లేదా సరిగా నిల్వ చేయకపోవడం వల్లే ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని చాలా మందికి తెలియదు. సాధారణంగా నీటిని మరిగించడం వల్ల హానికరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి. అందుకే వర్షాకాలం శీతాకాలంలో కాచిన నీటిని తాగడం మంచిదని నిపుణులు సూచిస్తారు. అయితే ఎంతసేపు మరిగించాలి, ఎన్నిసార్లు మళ్ళీ వేడి చేయవచ్చు, వేడి చేసిన నీటిని ఎలా నిల్వ చేయాలి అనే విషయాల్లో అవగాహన లేకపోతే అదే నీరు సమస్యలకు కారణమవుతుంది. చాలా మంది చేసే మొదటి పొరపాటు నీటిని పదే పదే మరిగించడం. ఒకసారి మరిగించిన నీటిని మళ్ళీ మళ్ళీ వేడి చేయడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల నీటిలో ఉన్న కొన్ని ఖనిజాలు సమతుల్యత కోల్పోతాయి. నైట్రేట్లు, ఫ్లోరైడ్, ఆర్సెనిక్ వంటి హానికర పదార్థాల సాంద్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి దీర్ఘకాలంలో మూత్రపిండాలు, జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. రెండో పొరపాటు అవసరానికి మించి నీటిని మరిగించడం. నీరు మరిగిన తర్వాత 2 నుంచి 5 నిమిషాలు ఉంచితే చాలు. అరగంట సేపు లేదా అంతకంటే ఎక్కువసేపు మరిగిస్తే నీటిలోని సహజ ఆక్సిజన్ తగ్గిపోతుంది. అలా ఆక్సిజన్ తగ్గిన నీరు తాగితే రుచి బాగుండదు. శరీరానికి కావలసిన హైడ్రేషన్ కూడా సరిగ్గా జరగదు. పైగా నీరు ఎక్కువగా ఆవిరైపోవడం వల్ల మలినాలు మరింత ప్రమాదంగా మారతాయి. అలాగే ముఖ్యమైన తప్పు మరిగించిన నీటిని నిల్వ చేసే విధానం. వేడి నీటిని నేరుగా ప్లాస్టిక్ బాటిళ్లలో పోయడం చాలా ప్రమాదకరం. వేడి వల్ల ప్లాస్టిక్లోని హానికర రసాయనాలు నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. ఇవి హార్మోన్ల అసమతుల్యత, ఇతర దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి ఎప్పుడు గాజు, స్టెయిన్లెస్ స్టీల్ లేదా రాగి పాత్రలను ఉపయోగించడం మంచిది. నీటిని తెరిచి ఉంచకుండా మూత పెట్టి భద్రపరచాలి. నిపుణుల సూచన ప్రకారం నీరు బాగా మరిగిన వెంటనే గ్యాస్ ఆపేయాలి. నీరు చల్లారిన తర్వాత మాత్రమే తాగాలి. ఒకసారి మరిగించిన నీటిని 24 గంటలలోపు ఉపయోగించాలి. అంతకంటే ఎక్కువసేపు ఉంచితే దాని స్వచ్ఛత తగ్గుతుంది. మొత్తానికి కాచి చల్లార్చిన నీరు ఆరోగ్యానికి మంచిదే. కానీ సరైన విధానంలో మరిగించి సరిగ్గా నిల్వ చేస్తేనే నిజమైన లాభం ఉంటుంది. చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.